ఇక్కడ ఎంటీ ఉంటే బ్లాక్డ్, చేంజబుల్ విత్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ జీ ఉండి క్యారెక్టర్స్ 2 వచ్చి ఇక్కడ టిక్ మార్క్ ఉంటే రిలీజ్డ్. ఓకే. చేంజబుల్ వచ్చేటప్పటికి 4 ఉంది. ఇక్కడ కూడా 4 ఇచ్చుకుందాము. 4 ఇచ్చుకుందాం. నెక్స్ట్ 6 మనకు అవసరం లేదు, తీసేద్దాం. యా, డి బ్లాక్డ్, చేంజబుల్ విత్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఇచ్చుకుందాం. ఓకే. క్లిక్ ఆన్ సేవ్. నెక్స్ట్ రిలీజ్ స్ట్రాటజీ. రిలీజ్ స్ట్రాటజీ క్లిక్ ఆన్ పీస్. యా, రిలీజ్ గ్రూప్ ఏం క్రియేట్ చేస్తాం మనం? 1. నెక్స్ట్ రిలీజ్ స్ట్రాటజీ ఏం క్రియేట్ చేద్దాం? S1. S1 ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1 ఇచ్చుకుందాం. నెక్స్ట్ రిలీజ్ కోర్స్ 10 యూజర్. ఓకే. నెక్స్ట్ 20 మేనేజర్. థర్టీ సీనియర్ మేనేజర్. 40 GM. 50 వైస్ ప్రెసిడెంట్. Then click on release prerequisites. Okay. Then click here. Next click on release statuses. Okay. Then we check. Yeah, this one block. Then when was user 10 క్లిక్ చేసిన తర్వాత అంటే ఎవరు కూడా అప్రూవ్ చేయకపోతే బ్లాక్ కింద మీనింగ్ అక్కడ. నెక్స్ట్ ఎవరో ఫస్ట్ యూజర్ ఓకే చేస్తారు, యూజర్ ఓకే చేస్తే అది కూడా బ్లాక్ లో స్టేజ్ లోనే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ యూజర్ కూడా ఓకే చేస్తే 2 టిక్ మార్క్స్. ఐ మీన్ ఇద్దరు రిలీజ్ చేసినట్టు. ఇద్దరు రిలీజ్ చేస్తే మనకి అది బ్లాక్ లో ఉన్నట్టే. నెక్స్ట్ 3 టిక్ మార్క్స్ వచ్చాయంటే ఏంటి? 3 అంటే థర్డ్ యూజర్ కూడా మనకి, థర్డ్ ఎవరైతే అప్రూవల్ పర్సన్ ఉన్నాడో ఆయన కూడా రిలీజ్ చేస్తాడు హైరార్కీ. ఆయన కూడా రిలీజ్ చేసిన బ్లాక్ లో ఉంటుంది పిఓ. ఇంకా నెక్స్ట్ 4th వన్, నెక్స్ట్ 5th వన్ కూడా రిలీజ్ చేస్తే అందరూ కూడా రిలీజ్ చేస్తే పిఓని అప్పుడు జీరో స్టేటస్ ఏంటి? జీరో చేంజ్ అవుతుంది, రిలీజ్డ్ అవుతుంది అప్పుడు. ఓకే. ఇది దాని మీనింగ్, టిక్ మార్క్ మీనింగ్. ఓకే. Click and continue and save. ఇది కూడా సేమ్, ఇది కూడా మనకి ట్రాన్స్పోర్ట్ అవ్వదు డేటా అనేది, యాక్టివిటీ అనేది అబౌవ్ అసైన్మెంట్స్ ఓన్లీ. నెక్స్ట్ సిమ్యులేషన్స్ ఏంటంటే ఇది వచ్చేప్పటికి అప్ టు ఇక్కడ మనం ఎన్ని క్రియేట్ చేస్తాం? 50 అంటే 5 వరకు క్రియేట్ చేస్తాం. అప్ టు 8 వరకు మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది.
ఎంతమంది రిలీజ్ ప్రొసీజర్లో ఎంతమందిని పెట్టుకోవాలనుకుంటే రిలీజ్ స్ట్రాటజీలో అప్ టు 8 లెవెల్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. పాసిబిలిటీ ఉంది మనకి ఎస్సీపీలో. అంటే 8 లెవెల్స్ వరకు కూడా అప్రూవల్ తీసుకునే ఫెసిలిటీస్ ఇవ్వచ్చు మనం అక్కడ. ఓకే. రియల్ టైమ్ లో కూడా అంతేనా? రియల్ టైం కూడా 8 యూజర్స్ వరకు పెట్టుకోవచ్చు మీరు. మ్యాక్సిమం ఓకే. 1 or 2 or 3 యూజర్స్ వరకు పెట్టుకుంటారు ఎక్కువ కంపెనీస్ లో. ఓకే. ఇది కూడా రేర్ కదా. మా దాంట్లో 3 ఉంటుంది. ఫస్ట్ది మ్యాక్సిమం క్రియేట్ చేసిన యూజరే యాక్సెప్ట్ చేస్తాడు ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్లో ఎవరైనా మేనేజర్స్ ఎవరైనా ఉంటే మధ్యలో మేనేజర్ రివ్యూ చేస్తాడు. కొన్ని కంపెనీస్ లో ప్రాజెక్ట్ హెడ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం ఇంకా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అలా కొందరు ఉంటారు. అది అది కూడా కొందరు అమౌంట్ బేస్డ్ కొన్ని ఉంటాయి. మ్యాక్సిమం అందరూ కూడా ఒకటే ఒకటే ఫ్లో మ్యాక్సిమం కంటిన్యూ చేస్తారు. అంటే అమౌంట్ ఉంటే అమౌంట్ ఎక్కువైతే ఒకరు, అమౌంట్ తక్కువైతే ఒకరు, అలాగే ఉండదు. మ్యాక్సిమం ఒకటే మెయింటైన్ చేస్తారు. అది యూజర్ రిక్వైర్మెంట్ బట్టి కన్వెంట్ బట్టి అడిగితే మనం క్రియేట్ చేయాలి. అక్కడ చేయముంది అక్కడ. నెక్స్ట్ ఏంటంటే అసైన్ ఆబ్జెక్ట్ క్లాసెస్. అంటే ఆబ్జెక్ట్ నుంచి క్లాసెస్ అసైన్ చేయాలి మనం. దీని టేక్ వచ్చేవాడికి CL20N. ఆర్డర్ టైప్ ఏముంది మనకి యాక్చువల్లీ. ఆర్డర్ టైప్ ఏం క్రియేట్ చేస్తాం ఆ రోజు. పర్చేసింగ్ వచ్చేటప్పటికి ఓఎల్ ఓఎల్ఎంఈ కదా, ఓఎల్ఎంఈ. పర్చేజ్ ఆర్డర్. డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పర్చేజ్ ఆర్డర్. యా, GINB అని క్రియేట్ చేసి. ఓకే. నెక్స్ట్ అసైన్ చేద్దాం మనం. అసైన్ అసైన్ ఆబ్జెక్ట్ క్లాసెస్ చేయాలి ఫస్ట్. CL20N క్లాస్ M CL20N. రిలీజింగ్ గ్రూప్ ఏంటి మంది? 01 మనం క్రియేట్ చేసింది. క్లాస్ ఆల్రెడీ 032 ఉంది. రిలీజ్ స్ట్రాటజీ S1 కదా క్రియేట్ చేసాము. S1. 1. యా.
క్లిక్ ఎంటర్. క్లాసెస్ లో పిఓ రిలీజ్ కదా మంది. విల్ సెర్చ్ హియర్. ఓకే. పిఓ అండర్స్కోర్ ఆర్ఈఎల్ రిలీజ్. క్లిక్ ఎంటర్. ఒక ప్రివ్యూ చేస్తే ఇంక అన్నిటికీ సేమ్ ఇదే రిలీజ్ స్ట్రాటజీ అప్లికబుల్ అవుతుందా? మనం డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం. లైక్ మ్మ్. డాక్యుమెంట్ ఆర్ డేటా టైప్ అని కానీ, పర్చేజ్ పర్చేసింగ్ ఏంటిది, పర్చేజ్ ఆర్గనైజేషన్ బట్టి కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు వర్క్ ఆర్డర్స్ కూడా ఇంకా ఒకే సేమ్ అప్లికబుల్. వర్క్ ఆర్డర్స్ అదే కాంట్రాక్ట్స్ సపరేట్ మళ్ళీ కాంట్రాక్ట్స్ సపరేట్ గా చేసుకోవాలి. కాంట్రాక్ట్స్ లోకి వెళ్ళి చేసుకోవాలి. ఓకే. పిఆర్ కూడా ఇలాగా పిఆర్ లోకి వెళ్ళి సేమ్ స్టెప్స్ ఉంటాయి. పర్చేజ్ రిక్వెస్ట్ ఓకే. కూడా సేమ్ ఇలానే స్టెప్స్ ఉంటాయి, అందులో చేసుకోవాలి. అలా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ టోటల్ నటర్ వాల్యూ వచ్చింది చూడండి. ఇక్కడ నేను తెచ్చుకున్నా 0 to 1 lakh. 1 lakh ఇచ్చుకున్నా కదా. ఇక్కడ వచ్చిన చోట మనకు ఆల్రెడీ ఈ క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసుకొని సరిపోయింది. ఓకే. నెక్స్ట్ ఆర్డర్ టైప్. ఇది ఇచ్చుకున్నాగా. ఆర్డర్ టైప్ GYGI అని ఇచ్చుకున్నాం. యాక్చువల్లీ మనది ఏంటి ఆర్డర్ టైప్. మూడింటిని సెలెక్ట్ చేసుకోకూడదా? ఎంబీ. అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టైప్ ఇచ్చుకుంటే అది వస్తుంది. ఓకే. ఓకే. GINB క్రియేట్ చేసాం యాక్చువల్లీ. ఆర్డర్ టైప్ ఐడి ఉంది కదా, GINB. అంటే GINB ఉన్న వాటికి వస్తుంది యాక్చువల్గా. సరే చేంజ్ అవుద్దని చూస్తాను నేను కూడా ట్రై చేయలేదు. క్లాస్ ఇది అందుకే మ్యాక్సిమం రియల్ టైం ఇప్పుడు కూడా ఏదైనా క్రియేట్ చేస్తుంటే వెంటనే నోట్ చేసి పెట్టుకోవాలి మనం. ఓకే. ఇంకా డాక్యుమెంట్ టైప్ కానీ ఇలా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా క్రియేట్ చేసినప్పుడల్లా నోట్ చేసి పెట్టుకోవాలి. ఎస్. వచ్చి జాయినేషన్ ఇక్కడ పెట్టుకుంటాం. క్యారెక్టర్స్ ఎందుకు చేస్తాం, డాక్యుమెంట్ టైప్ లో చేసాం యాక్చువల్లీ మనం. ఇవో డాక్యుమెంట్ టైప్ చేసాం. డాక్యుమెంట్ టైప్ ఎడిట్. ఇందులో అడిషనల్ డేటా.
వాల్యూస్ యా జిఐఎన్బి ఓకే చేంజ్ అయింది అనుకుంటున్నా ఎక్కడ రాకపోతే మళ్ళీ అప్డేట్ అది ఒకసారి బ్యాక్కి వెళ్ళి ట్రై చేద్దాం 01 రిలీజ్ స్ట్రాటజీ S1 కదా S1 క్లిక్ ఎంటర్ క్లిక్ ఆన్ ఫీవర్ రిలీజ్ క్లిక్ ఎంటర్ దెన్ సెలెక్ట్ అమౌంట్ ఇంటర్వల్స్ ఓకే యా చేంజ్ చేయండి జిఐఎన్బి మనం క్రియేట్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆల్ యా ఫస్ట్ మనం మ్యాగజైన్ లో క్రియేట్ చేస్తాం కానీ ఇది సెలెక్ట్ చేద్దాం ఓకే ప్యాచ్ ఆర్గనైజేషన్ జిఐటి క్రియేట్ చేసే కనుక జిఐటి క్లిక్ ఎంటర్ అండ్ సేవ్ నెక్స్ట్ మనకి ఏ ఎస్ఐ రిజిస్టర్ చేసి ఏమైనా చెక్ చేసుకుంటే TL24N TL21 అంటే మనకి అసైన్ చేయడానికి ఆబ్జెక్ట్ క్లాసెస్ ఆబ్జెక్ట్ అసైన్ చేయడానికి CL20N నెక్స్ట్ ఎస్ఎన్ చెక్ చేసుకోవడానికి CL24N CL24N PO నెక్స్ట్ ఓకే యా చెక్ చేసుకోవడానికి ఇది మనకి డేటా మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు రిలీజ్ స్ట్రాటజీ 1 వచ్చినప్పటికి స్ట్రాటజీ క్లాస్ వచ్చినప్పటికి S1 స్టేటస్ 1 అంటే మనకి ప్రెసెంట్ ఇది యాక్టివ్ లో ఉంది ఐకాన్ ఓకే ఇక్కడ ఏమన్నా ఉంటే రిమైనింగ్ కూడా ఇక్కడికి వస్తాయి మనకి అసైన్ చేసిన క్లాసెస్ వాల్యూస్ టు క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ షో అవుతూ ఉంటాయి మనకి ఇక్కడ నెక్స్ట్ వేరేది ఉంటే వేరే కూడా అలా షో అవుతూ ఉంటాయి మనకి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏమన్నా కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇవి ఇక్కడ ఆల్రెడీ అసైన్ ఉన్నవి డిలీట్ చేసుకొని అప్పుడు కొత్త క్రియేట్ చేసుకోవాలి ఏమైనా ఉంటే ఓకే నెక్స్ట్ మన ఏంటి ME21కి వెళ్ళి ఒక PO క్రియేట్ చేద్దాం క్లాస్ ME21N నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ ఏంటి మనకి స్టాండర్డ్ PO ఫర్ IET ఓకే స్టాండర్డ్ పర్చేస్ ఆర్గనైజేషన్ ఏంటి మనకి
GIET, purchasing group, company code, నెక్స్ట్ ఐటమ్ స్టాండ్ కనుక వచ్చేవచ్చు. అకౌంట్ అసైన్మెంట్, హెచ్ ఇది నేను క్రియేట్ చేశాను. ఓకే, అకౌంట్ అసైన్మెంట్ హెచ్ క్రియేట్ చేసా. ఫర్ ఐటమ్ కేటగిరీ ఎంటీగా వదిలేస్తే ఏంటి స్టాండర్డ్ కింద. ఓకే, స్టాండర్డ్. ఫర్ మెటీరియల్ F5 సాఫ్ట్. PO క్వాంటిటీ 20 ఇద్దాం. యూనిట్స్ ఏంటి పీస్. నెక్స్ట్ డెలివరీ డేట్ 12 ఇచ్చుకుందాం. నెట్ ప్రైస్ ఒక 120 ఇద్దాం. నెక్స్ట్ కరెన్సీ INR. ప్లాంట్ రైట్. స్టోరేజ్ లొకేషన్ రైట్. టాలరెన్స్ ఎంత కట్టిద్దాం 10%. అండర్ లిమిట్ 10. ట్యాక్స్ కోడ్ లేకుండా చూద్దాం, తర్వాత ఏమంటే చూద్దాం. ప్రైస్ యూనిట్ ఓకే. ₹10 అది కూడా నెంబరింగ్ ఇవ్వాలనుకుంటా. సప్లై డీటెయిల్స్ బ్లెండర్ మిస్టేక్ ఇది. ఓకే, అయిపోయింది కదా, సేవ్ అవుతుంది ఇప్పుడు. నెంబర్ 5 Number కింద 5. సేవ్ అయింది. ఓకే, ఫర్ గైట్ నెంబర్ 5 కింద సేవ్ అయింది. నెక్స్ట్ ME29కి వెళ్ళాలి. అండ్
ఇది స్టాండర్డ్ ఫర్ పిఓ వచ్చింది కదా. ఇక మనం అదర్ పిఓ స్టాండర్డ్ వ్యూ. సెలెక్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ పిఓస్ కి పిఓ నెంబర్ 5 కదా. 5 ఇంకొక క్రియేట్ చేస్తున్నాను అంటారు. ఓకే. ఇది చూడండి, యూజర్ కి 10 వచ్చింది కదా చూడండి, ఇక్కడ రిలీజ్ కి వచ్చినప్పటికి ఇక్కడ రిలీజ్ చేయాలి. ఓకే. చేంజెస్ కావాలంటే చేంజెస్ కూడా తగ్గించవచ్చు, పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఓకే. రిలీజ్. నెక్స్ట్ సెకండ్ లెవెల్. యాక్చువల్లీ మనకి టెస్టింగ్ సర్వర్ కనుక అన్ని ఇక్కడ చూపిస్తున్నాయి. మనకి లైవ్ లో అయితే ఇవన్నీ కనిపించవు అక్కడ. వాళ్ళకు కూడా ఉంటుంది కదా, వాళ్ళు కూడా అసైన్ చేస్తే వాళ్ళది మాత్రమే ఓపెన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ రిలీజ్. నెక్స్ట్ థర్డ్ వచ్చినప్పటికి ఇక్కడ రిలీజ్ చేయాలి. ఇవన్నీ చేస్తే మనకి అది ఆ, మనకు అప్పుడు ఏంటంటే పిఓ రిలీజ్ అయినట్టు, లేకపోతే హోల్డ్ కింద ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇక్కడ చేయలేదు. ఓకే. మన మెటీరియల్ వచ్చేసింది ఈ లోపు. ఇక్కడ చూడండి, హెడర్ చూపించి చూడండి, పర్చేసింగ్ డాక్యుమెంట్ 5 నాట్ ఎట్ రిలీజ్డ్. ఓకే. అంటే ఇంకా పిఓ రిలీజ్ అవ్వలేదు కనుక ఇక్కడ error చూపిస్తుంది. అందుకే ఇక్కడ డేటా ఏం కనిపించట్లేదు. 4 అయిపోయింది, 5th లెవెల్ కూడా అయిపోయింది. ఓకే. చూడండి, పిఓ మొత్తం రిలీజ్ అయిపోయింది. నా ఇప్పుడు చూడండి, మనకి మీకు అంటే ఇది ఏంటిది, జిఆర్ అని మనకి. జిఆర్ అని చేస్తే స్క్రీన్ ఇదే. గూడ్స్ రిసిప్ట్. గూడ్స్ రిసిప్ట్ ఫర్ పర్చేజ్ ఆర్డర్ 5. అంటే మనం మన పిఓ నెంబర్ ఎంత అయితే అంత నెంబర్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ పిఓ నెంబర్ ఎంత చేసుకోవచ్చు. లేదంటే మనకి వేరే డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ ఏవి ఉంటే అవి ఆ డాక్యుమెంట్ వేసుకొని మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే. ఇన్బౌండ్ డెలివరీ ఏమంటే ఇన్బౌండ్ డెలివరీ అని. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్, రిజర్వేషన్ అంటే ఇవన్నీ ఏదైనా మనం మెటీరియల్ డాక్యుమెంట్ కానీ ఏమంటే వేసుకోవచ్చు. ఓకే. మనం పిఓ బేస్ చేస్తాం కనుక పిఓ. నెక్స్ట్ గూడ్స్ రిసిప్ట్ కాకుండా మనకి గూడ్స్ ఇష్యూ ఉంటుంది. అంటే మనం రిసీవ్ చేసుకున్న మెటీరియల్స్ మనం ఇష్యూ చేస్తూ ఉంటాం వేరే యూజర్స్ కానీ, ఏ డిపార్ట్మెంట్కి కానీ. అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటాం కదా మనం. అవి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇక్కడ చేసుకుంటాం. నెక్స్ట్ రిటర్న్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి మనకి. రిటర్న్ చేయాలనుకున్న ఇవన్నీ ఉంటే మనకి ఇక్కడ వస్తుంది మనకి. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, గూడ్స్ రిసిప్ట్కి వచ్చేటప్పటికి 101 మూవ్మెంట్ టైప్ ఉంటుంది ఇక్కడ. ఇది మూవ్మెంట్ టైప్ అంటారు. ఇవి వచ్చేటప్పటికి 1012 999 వరకు ఉంటాయి ఇవి. ఇవి దేనికి యూజ్ చేస్తాం అనేది మనకి ఉంటుంది చూడండి ఇక్కడ. ఏ గూడ్స్ రిసిప్ట్ మనం దేనికి, ఐ మీన్ మూవ్మెంట్ టైప్ దేనికి యూజ్ చేస్తాం అనేది ఉంటాయి. అప్ టు 999 వరకు ఉంటాయి ఇవి. ఇందులో కొన్ని కే అని, డి అని అలా కూడా ఉంటాయి మనకి. ఓకే. ఒకవేళ మనం ప్రొక్యూర్మెంట్ వేరే వేరేగా ఉన్నప్పుడు వేరే వేరే యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ వితౌట్ పిఓ కూడా మనం స్టాక్ ఎంట్రీ చేయొచ్చు. అంటే ఐ మీన్ గూడ్స్ రిసిప్ట్ చేయొచ్చు. అప్పుడు వేరే మూవ్మెంట్ టైప్ యూజ్ చేస్తాం మనం.
ఫర్ ఇనిషియల్ స్టాక్ పర్పస్ ఏది వేరే మూమెంట్ టైప్ యూజ్ చేస్తూ ఉంటాం. 501 మూమెంట్ టైప్ వచ్చేటప్పటికి ఇనిషియల్ స్టాక్ పర్పస్ అంటే వితౌట్ పిఓ. చూడండి, ఇంకా 501 వితౌట్ పిఓ మనకి యూజ్ చేస్తాం. కన్జ్యూమర్ కదా, కన్జ్యూమర్ ఆర్టీపీ కదా, ఆర్టీపీకి. నెక్స్ట్ ప్రాయిడ్ స్టాక్ ఆర్టీపీ అంటే రిటర్నబుల్ ట్రాన్స్ఫర్ మెటీరియల్స్ ఉంటాయి మనకి అవి. నెక్స్ట్ 501 వచ్చేటప్పటికి కే వచ్చేటప్పటికి కన్జ్యూమెంట్ పర్పస్ అని. ఓల్డ్ 501 ఉంటే స్టాండర్డ్ అంటే అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ లోకి వెళ్ళడానికి 501కి. మన స్టాక్ లేదు కానీ స్టాక్ ఉన్నట్టు చూపించాలనుకో మనకి వితౌట్ పిఓ 501 మూమెంట్ అయితే మనకి చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ హెడ్ డెలివరీ నోట్ ఏమైనా ఉంటే వేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ నోట్ కానీ అంటే ఇక్కడ మన పిఓ నెంబర్ కానీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్టాండర్డ్ ప్రొసెస్ ఫాలో అవుతుంటుంది. డెలివరీ నోట్ అంటే సమ్ కంపెనీస్ ఏంటంటే ఇక్కడ పిఓ ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ వేసుకుంటారు వాళ్ళు. ఎవరైతే మనకి వెంటనే ఇన్వాయిస్ పంపిస్తారో నోట్ వేసుకుంటారు ఇక్కడ. బిల్ ఆఫ్ లోడింగ్ అంటే ఇక్కడ సంథింగ్ ఏమన్నా మన డీసీ నెంబర్ కానీ ఏమైనా ఉంటే డీసీ నెంబర్ వేసుకుంటారు. ఎల్ఆర్ కాపీ నెంబర్ కానీ ఏమైనా వేసుకుంటారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ కానీ ఏమన్నా ఉంటే ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ వేసుకుంటారు. ట్రాన్స్పోర్ట్ అంటే టీఆర్ నెంబర్స్ ఉంటాయి మనకి. టీఆర్ నెంబర్స్ అవి వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్స్ ఏమైనా ఉంటాయి అవి కానీ అవి వేసుకుంటూ ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ క్వాంటిటీ ఉంటుంది కదా, క్వాంటిటీ ఇక్కడ క్వాంటిటీ డెలివరీ నోట్ అంటే మనకి డెలివరీ నోట్ ఎంతకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5 పీసెస్ వచ్చాయి నీకు. ఐటమ్ ఓకే చెక్ చేస్తాం డేటా అంతా ఓకేనా కాదని. ఇంకా డేటా పీరియడ్ రాంగ్ ఉందని వస్తుంది మనకి కంపెనీ కోడ్కి. అదొకటి చెక్ చేస్తాను నేను. ఇదొకటి అయిపోతే మనకి పిఓ ఇది జిఆర్ అని అయిపోద్ది. ఓకే. ఈ కంపెనీ కోడ్కి పిఓ డేటా పీరియడ్ ఏదో ఇంటర్నల్గా రాంగ్ ఉంది. ఇది చెక్ చేసిన స్టేటస్ చూడండి. ఇక్కడ మనకి గ్రీన్ వస్తుంది. గ్రీన్ వస్తే మనకి స్టేటస్ అంటే క్వాంటిటీ యాక్సెప్ట్ చేసినట్టు అంత పిఓ మనం ఇవ్వచ్చు. జిఆర్ అని చేయొచ్చు అన్నట్టు. లేకపోతే ఎక్సీడ్ అయినా లేకపోతే ఏమైనా రాంగ్ ఉన్న అమౌంట్స్ లేకపోతే ఏమన్నా మనకి ఇక్కడ గ్రీన్ కలర్ రాదు, రెడ్ సింబల్ చూపిస్తారు కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం ఏమైనా వద్దని. జిఆర్ఎన్ స్క్రీన్ అయితే ఇదే మీకు ఈజీగా ఉంటుంది మనకి యాక్చువల్గా. మన పిఓ నెంబర్ కొట్టేసి అక్కడ మన డాక్యుమెంట్ నెంబర్స్ ఏవైతే మన స్టాండర్డ్ ప్రొసీజర్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ నెంబర్స్ ఇచ్చుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ క్లిక్ చేసుకుని దాన్ని అంటే ఎంత తీసుకున్న క్వాంటిటీ తీసుకుంటావు. ఐటమ్స్ ఓకే అనుకుంటే ఓకే ఇచ్చుకుంటావు. ఇక్కడ లైన్ ఐటమ్ 1 అయితే 1, నెక్స్ట్ 2 అయితే 2 అలా వస్తూ ఉంటాయి మనకి. ఐటమ్ ఓకే అయితే ఓకే ఇచ్చుకుంటావు. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ వస్తావు అలా క్వాంటిటీస్. నెక్స్ట్ ఇక్కడ వేరు పర్చేజ్ డాక్యుమెంట్స్ ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే అవన్నీ ఇచ్చుకుంటూ ఉంటావు. నెక్స్ట్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ కన్ఫర్మ్ చేసే ముందు కూడా చెక్ చేసుకొని ఇందాక మనకి గ్రీన్ టిక్స్ వచ్చే థర్డ్ లోని ఆ థర్డ్ స్టెప్ వరకు వస్తే అప్పుడు మనం సబ్మిట్ చేసుకోవాలి, పోస్ట్ చేసుకోవాలి. పోస్ట్ చేసుకుంటే మనకి జిఆర్ఎన్ సబ్మిట్ అయిపోద్ది. ఇక్కడ మనకి సేమ్ ఎర్రర్ వస్తుంది కానీ మామూలుగా అయితే సబ్మిట్ అయిపోయి మనకి ఇక్కడ జిఆర్ఎన్ నెంబర్ వస్తుంది మనకి. గూడ్స్ రిసిప్ట్ నెంబర్ అని వస్తుంది. గూడ్స్ రిసిప్ట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసుకొని సరిపోతుంది మీకు. గూడ్స్ రిసిప్ట్ ఇచ్చేసుకుని ME51లోకి వెళ్ళిపోయి మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని జీరాలు అయిపోయి ఏంటని చూసుకోవచ్చు. మీరు మనకి పెండింగ్ ఉంది స్టేటస్ వచ్చింది మనకి ఇక్కడ. పోస్టింగ్ డేటా మనకి ప్రాబ్లం వల్ల మనకి స్టేటస్ పెండింగ్ వస్తుంది ఇక్కడ. అది నేను చెక్ చేస్తాను నేను. అది మీకు రేపు చూపిస్తాను. ఓకే. డిజీజ్ ప్రొసెస్ ఐడియా వచ్చింది కదా మీకు? ఏం డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఓకే, నేను ఒకసారి చెక్ చేసి కష్టం అనిపిస్తుంది. సేమ్ ఎలానే మీకు మీరు పిఆర్ కోడ్ టైప్ చేయండి. సేమ్ ప్రొసీజర్.